సీతమ్మ వారి చీరకి, పురిటి మంచానికి, విజయనగరం బోధికొండకి ఏంటి సంబంధం? శ్రీకృష్ణుడు స్వయంగా పాండవులకు దేవతామూర్తి విగ్రహాలను స్వయంగా తానే ఇచ్చారంట. ఇప్పటికి కూడా ఆ దేవతామూర్తులు పైన పూజలు అందుకుంటున్నారంట. ఇంతకీ ఎవరి విగ్రహాలని ఇచ్చారు? సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యాలను తనలో దాచుకున్న ఈ బోధికొండ యొక్క విశిష్టత ఏమిటి? భీముడి గుహ అంటే ఏమిటి? ఇక్కడ వేసిన చెంబు కాశీలో తేలుతుందంటే స్వరంగ మార్గం నిజంగా ఉందా? మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నారా? అయితే విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్న బోధికొండను చూడాల్సిందే. వెళ్దామా మరి? ప్రస్తుతానికి బోధికొండ మీద ఉన్న కొలను వద్ద ఉన్నాము. పైన రాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత కొంత డిస్టెన్స్, ఒక 50 అడుగుల డిస్టెన్స్ లో ఈ కొలను అనేది ఉంది. ఈ కొలనుకి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ వేసిన నాణ్యానైతే కావచ్చు, ఒక రాగి చొంబైతే కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ వేసిన దాన్ని అంట కాశీలో ఎక్కడో తేలుతాదని ఒక నమ్మకం ఇక్కడ ప్రజలకు కూడాను. అయితే ఈ కొలనులో మాత్రం నిత్యం నీరు ఉంటూనే ఉంటదంట. ఎప్పుడు ఎండే పరిస్థితి కూడా ఉండదంట. ఇందులో స్నానాలు గాని ఏమీ చేయడం అయితే అవ్వదు. కొంచెం ప్రమాదకర కొలనుగా కూడా చెప్తున్నారు. నీరు కూడా చాలా తాజాగా చాలా బాగుంది. అనుకోని ప్రమాదాలు కూడా చాలా సార్లు సంభవించాయి కాబట్టి దీన్ని కొంచెం డేంజరస్ ఏరియాగా పరిగణించి హెచ్చరికలు కూడా పెట్టారు. బోడికొండ మీదకు వచ్చిన తర్వాత చూస్తే కేవలం కొండ ఒకటే కింద నుండి కనిపిస్తుంది. కానీ పైకి వచ్చి చూసిన తర్వాత ప్రతి మూలలో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇక్కడ మనం ప్రెసెంట్ ఇప్పుడు భీముడి గృహ దగ్గర ఉన్నాము. పడిపోతున్న పర్వతాన్ని భీముడు తన తల ద్వారా పర్వతాన్ని ఆపిన ఆనవాలు ఇక్కడ ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనం గృహలో ఎంటర్ అవుతున్నాం. ఇది ఎలా ఉందంటే చీమల దూరాన్ని చిట్టడివి, కాకుల దూరాన్ని కారడివి అనే విధంగా ఉంది. వెళ్ళడానికి కూడా ప్లేస్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అయితే ఒక అడ్డంగా తిరిగి మాత్రమే గృహలోకి వెళ్ళగలము అని తెలుస్తుంది. మనం ప్రెసెంట్ ఇప్పుడు భీముని గృహలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఈ వే ద్వారానే ఈ గృహలోకి వెళ్ళాలంట. కొంచెం వెయిట్ పర్సన్స్ అయితే వెళ్ళడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. అడ్డంగా తిరిగితేనే ఇక్కడ నుండి మనం లోపలికి ఎంటర్ అవ్వగలుగుతున్నాం. గృహలోకి ఎంటర్ అయ్యే ముందు అడ్డంగా తిరిగి గృహలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ రాళ్ళు తగలకుండా బంగురుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని చూడాలంటే ఈ బొంగోని రావాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అమ్మయ్య, నెమ్మదిగా బంగురుకొని అటు ఇటు పడుతూ ఎలాగో ఒకలాగా భీముడు తల ద్వారా ఆపిన పర్వతం దగ్గరకు వచ్చాము. తన తలని ఆంచి ఈ పర్వతాన్ని ఆపినట్టు ఆనవాళ్ళు కూడా చెప్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చెయ్యి భీముని ఒక చేతితో ఇక్కడ ఈ ఆనవాలు, అండ్ ఇంకోటి ఈ చేత్తో, ఇంకో చేతితోటి ఈ ఆనవాలు, తన తలతో ఈ పర్వతాన్ని ఆపినట్టుగా ఈ ఆనవాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే చెయ్యి ఎంత ఫోర్స్గా, భీముని యొక్క చెయ్యి ఎంత ఫోర్స్గా లేకపోతే ఇంత లోపలికి వెళ్ళిందని కూడా ఇక్కడ ఆశ్చర్యం అయితే కలుగుతుంది. ప్రస్తుతం అయితే భీముడు ఆపిన ప్రదేశాన్ని చూసాం కదా. తర్వాత ఇంకొంచెం కొండ దిగుకి వచ్చినట్టయితే ఇక్కడ ఒక తాటాకులతో వేసిన పందిర్లా కనిపిస్తుంది. ఒక గృహలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అండ్ విగ్రహం సీతమ్మ వారి విగ్రహం కూడా ఉంది. అండ్ ఉయ్యాల, ఇక్కడ ఉయ్యాల ఉండడానికి గల కారణం ఏంటంటే సీతమ్మ వారు వనవాసం టైంలో లవకుశల్ని ఇద్దరిని ఇక్కడ ఆడించి, ఇక్కడ చూసారా చాలా లోతుగా కనిపిస్తుంది ఈ గృహ అని. ఈ గృహలో భూగర్భంలో కలిసిపోయారు అని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. సీతమ్మ వారు లవకుశల్ని ఆడించిన ప్రదేశాన్ని చూసాము. తర్వాత ఇక్కడ మార్క్ చూసుకున్నట్టయితే సీతమ్మ వారు లవకుశల్ని ఆడించే సమయంలో పాలు ఒలిగాయంట. ఆ పాలుని అమ్మవారు చీపురు లేక ఎలా తుడిచారంటే అమ్మవారి యొక్క జుత్తుతోని ఈ పాలనన్నిటిని తుడిచారు అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ మార్క్ చేసిన ప్రదేశాన్ని మీరు చూసినట్టయితే ఆ మధ్యలో ఉన్న రాయికి అండ్ పక్కన ఉన్న మార్క్ అవుట్లో ఉన్న రాయికి చాలా డిఫరెన్స్గా ఉంది. ఇదంతా ఒక సాఫ్ట్గా ఉంది. కానీ ఇక్కడ ఒక వేవ్స్ లాగా, జుత్తు ముంగురులు అంటారు కదా, జుత్తు లాగితే ఎలా వస్తుందో అలాగ ఒక వేవ్స్ లాగా కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అంటే అమ్మవారి జుత్తు ఇంత పెద్దది ఉంటుందా అని ఆశ్చర్యం అయితే కలుగుతుందండి.
లాస్ట్‌గా చూసుకున్నట్టయితే ఇది అమ్మవారి పురిటి మంచం అని ఇక్కడ చెప్తుంటారు. ఈ అమ్మవారి పురిటి మంచం ఇక్కడ యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడికి రాగానే ఒక డిఫరెంట్ స్మెల్ అనేది ఇక్కడైతే వస్తుంది. మేము కూడా గమనించడం అయితే జరిగింది. భక్తులు ఎవరైనా సరే అమ్మవారికి మొక్కుకుంటే ఈ లోపల నుండి ఇలా జారుతూ వస్తుంటారనమాట. ఇక్కడ ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. బోధికొండ యొక్క విశిష్టత గురించి తెలిపేందుకు పంతులు గారు మన వద్ద ఉన్నారు. పంతులు గారు నమస్తే సార్. నమస్తే. సార్ అంటే బోధికొండ, బోడికొండ ఈ కొండని ఏమని పిలుస్తారు? బోడికొండ అని పిలుస్తారు అమ్మా. ఇది ఏకశిల. ఇది ఏకశిల ఒకే రాయి మీద ఈ కోదండరామస్వామి వారి దేవాలయం కట్టబడి ఉంది. నిర్మల ఇక్కడ పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు ఇచ్చినట్టుగా కిందన ఉన్న 3 విగ్రహాలు కూడా రాముల వారు, లక్ష్మణస్వామి, సీతాదేవి ఉన్న విగ్రహాలు పాండవులు ఇచ్చినట్టుగా, పాండవులకి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినట్టుగా ధర్మల పాండవులు అరణ్యవాసం టైంలో కొంతకాలం ఇక్కడ రాముల వారిని పూజ చేసుకొని ఈ కొండ మీద వాళ్ళు వంటలు గట్రా చేసుకొని ఈ కొండ మీద ఉన్నట్టుగా, అలాగే భీముడిపట్నం, రణస్థలం, పద్మనాభం, తర్వాత జామి ఇవన్నీ కూడా పాండవుల అరణ్యవాసం టైంలో కొంతకాలం ఇక్కడ తిరిగినట్టుగా ఇక్కడ స్థల పురాణం అమ్మ. సార్ సీతమ్మ వారికి ఈ బోడికొండకి పురిటి మంచం ఇవన్నీ ఎప్పటికి సంబంధించింది సార్? నిజంగా ఉన్నాయా? ఇది పాండవులు అంటే పాండవుల కన్నా ముందు రామావతారంలో రాముడు ఈ ప్రాంతంలో సంచరించినట్టుగా ఇక్కడ స్థల పురాణం. రాముల వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళినట్టుగా, ఈయన వనవాస రాముడు ఇక్కడ భద్రాచలం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆయన పట్టాభిషేక రాముడు అయ్యాడు. ఈ వనవాస రాముడు విజయనగర మహారాజులు 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. కుమిలి అని అక్కడ రాజధాని కట్టుకొని విజయనగరం పట్టుకు ముందు కుమిలి అనే రాజధానిని వాళ్ళు పరిపాలిస్తుండేవారు. ఆ 16వ శతాబ్దంలో ఇక్కడ తర్వాత ఈ దేవాలయం కట్టిన తర్వాత వాళ్ళు విజయనగరం కోటని రాజధానిగా చేసుకుని విజయనగరంలో వాళ్ళు పరిపాలించినట్టుగా చెప్తారు. 16వ శతాబ్దంలో దేవాలయ నిర్మాణం జరిగింది. ఇదంతా అడవి. ఈ అడవికి కర్రలు కొట్టుకోవడానికి ప్రతిరోజు కూడా కొంతమంది వచ్చి కర్రలు పట్టుకుని వెళ్తూ ఉండేవారు. ఓ ముసలావిడ ప్రతిరోజు కూడా వచ్చి కర్రలు పట్టుకెళ్ళి వాళ్ళ రాజ్యంలో అమ్ముకుంటూ ఉండేది. అయితే ఒకరోజు పెద్ద గాలివాన వచ్చేసరికల్లా ఆ గాలివానలో ఆవిడ చిక్కుపడిపోయి ఉండిపోతే ఈ ఆవిడ ఏడుస్తుంటే రామచంద్రమూర్తి ఆవిడకి ప్రత్యక్షమై 4 మీద బీజాక్షరాలు రాసి, స్వామి నేను ఇక్కడ ఉన్నట్టుగా రాజావారికి వర్తమానం పంపిస్తే రాజావారు మరుసటి రోజు వచ్చి ఈ విగ్రహాలను బయటికి తీయించి ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టుగా ఇక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటారు. బోడికొండ ఎక్కడానికి చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. అంటే చాలా హైట్ లో ఉంది. ఎక్కడానికి కూడా చాలా టైం టేకింగ్, కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కొత్తగా ఎక్కే వరకు అయితే ఇబ్బంది. కానీ ప్రతినిత్యం మీరు వచ్చి స్వామి వారికి సేవ చేస్తున్నారంటే ఎంత మహద్భాగ్యం సార్. అవునమ్మా. మేము ఉదయం 8 గంటలకల్లా ఈ స్వామివారికి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండి 5 గంటల వరకు కూడా భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటాం. 5 గంటల తర్వాత మళ్ళీ దేవాలయం మూసివేయబడుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఆరాధన జరుగుతుంది కొండ మీద. సార్ అంటే సీతమ్మ వారి సారికి సంబంధించి ఇక్కడ రాళ్ళు ఇంగువ వాసనతోటి వస్తాయి, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తాయి అనేసి అని అది సీతమ్మవారి పురుడు మంచం అని అంటారమ్మా. అక్కడ ఈ కొండ కిందని ఆనుకుని ఉంటుంది. 5 కోళ్ళతోటి ఒక దీనిలాగా మంచంలాగా కనపడుతుంది. అక్కడ అంటే ఆనవాళ్ళు అనేవి ఆనవాళ్ళు ఉంటుందమ్మా. అంటే ఆ స్మెల్ అనేది వస్తుందా సార్ నిజంగా అక్కడ? ఉంటుందమ్మా. అక్కడ భీముడి గృహ అని ఉంది కదా సార్, ఆ భీముడి గృహ అంటే ఏంటి సార్? భీముడి గృహ అంటే ఇది ఒకప్పుడు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటుండగా ఈ కొండ పడిపోతున్నట్టుగా తెలిస్తే భీముడు కొండని చేతులతో ఎత్తినట్టుగా గుర్తులు గట్ట ఉంటాయి. 2 చేతులు, ఒక బొర్ర కనపడుతుంది. కోనేరులా ఉంది. చిన్న వాటర్ ఎప్పటికీ ఎండదు. ఎంత ఎండాకాలమైనా అందులో వాటర్ ఉంటుంది. అది దేవుని మహిమ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ రామావతారంలో రాముడు వచ్చినప్పుడు రాముడు బాణంతో కొట్టినట్టుగా అక్కడ ఒక పెళ్ళ ఒకటి పక్కన ఉంటుందమ్మా. కానీ ఎప్పుడు కూడా ఆ నీరు ఎండదు. ఆ నీరు అలాగే ఉంటుంది. సార్ అంటే రామతీర్థాలు పుణ్యక్షేత్రం కిందన ఉంది, ఈ బోడికొండ పైన ఉంది. ప్రత్యేకించి ఎలాంటి సమయంలో భక్తులు ఎక్కువగా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు? మహాశివరాత్రికి ఎక్కువ వస్తారమ్మా. శనివారం నాడు కూడా ఎక్కువ జనం వచ్చి దేవుడి దర్శనం చేసుకుని వెళ్తారు. ఉత్తరాంధ్ర నుంచి
భక్తులు ఎక్కువగా శనివారం వస్తూ అంటే ఉంటారు. శ్రీరామనవమి వేడుకలైతే కావచ్చు, ఉత్సవాలు జరిగే ఉత్సవాలు కేవలం రామ తీర్థంలోనే జరుగుతాయి? లేదంటే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందా? ఇక్కడ లేదమ్మా, కిందని శ్రీ స్వామివారు వెలిసినటువంటి దేవాలయం అది. అందువల్ల కిందనే ఉత్సవాలు జరుగుతాయి. నెల్లిమర్ల మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం బోడికొండ యొక్క విశిష్టతను చూశారుగా. సీతమ్మ వారికి సంబంధించిన ఆనవాలు, అలాగే పాండవులు వనవాసంలో ఉన్న ఆనవాలు, భీముని గృహని అన్ని స్పష్టంగా చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, రామతీర్థాలు దర్శనంకి వచ్చేటప్పుడు బోడికొండను కూడా సందర్శించండి.